సో, మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ సీసీఏ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉందన్నమాట. సిబ్బంది కొరత ఇబ్బందులు. ఉన్న ఉద్యోగులకి అదనపు బాధ్యతలు, అదేవిధంగా అదనపు భారం కూడా. భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటూ ఉన్నారు. భూ విస్తీర్ణంలో తేడాలు, కబ్జాల్లోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని, ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూ చట్టాల నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చూపి పక్కాగా లెక్కలు తేల్చగలిగితే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రజెంటు ఏపీలో భూములకు సంబంధించి సర్వే అయితే జరుగుతోందనమాట. ఈ భూముల సర్వేలో ముఖ్యంగా ఎవరైతే సర్వేయర్లు వీరందరూ ఉన్నారో వీరి కొరత తీవ్రంగా అయితే ఉంది. వీరి కారణంగా భారీగా చూసుకున్నట్లయితే అదనపు బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో, అందువల్ల సిబ్బంది కొరత కూడా ఉన్న ఉద్యోగులకే పని భారం అయితే ఒత్తిడి ఎక్కువవుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. సో, ఈ కొరత ఇబ్బందినైతే తీర్చుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో, ఇది మనకు ప్రజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.